నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ ఎఫ్ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ స్కామ్లో 36 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది సిబిఐ. ఈ స్కామ్లో ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపై కేసులు నమోదయ్యాయి. అలాగే ఎఫ్ఐఆర్లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేరు కూడా నమోదు చేశారు. ఇందులో వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్ల పైన కేసులు నమోదయ్యాయి. మెడికల్ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు చేరవేస్తుండటంతో పలువురు ఎన్ఎంసీ సభ్యులపై కేసులు ఫైల్ చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చినందుకు ఎన్ఎంసీ సభ్యులకు లంచాలు ఇస్తున్నారన్న సమాచారంతో వారిపై కేసులు నమోదు చేశారు. ఎన్ఎంసీ సభ్యులు ఇస్తున్న సమాచారంతో కాలేజీలు అప్రమత్తమయ్యాయి. తనిఖీలకు వస్తున్న సమయంలో అద్దె ఫ్యాకల్టీని పెట్టి ఎన్ఎంసీ సభ్యులను ఏమార్చుతున్నారు కాలేజీలు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్లో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 36 మందిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ స్కామ్లో వరంగల్కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ కొమిరెడ్డి జోసెఫ్ పై కేసు నమోదు చేశారు. కొమిరెడ్డి జోసెఫ్ మెడికల్ కాలేజీల తనిఖీ కోసం భారీగా డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ కాలేజ్లో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజ్కు 2 విడతలుగా డబ్బులు ముట్టజెప్పినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం కొమిరెడ్డి జోసెఫ్కు 60 లక్షల రూపాయలను బ్రోకర్లు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ స్కామ్లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపైన కూడా కేసు నమోదు చేశారు అధికారులు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజ్ తనిఖీలలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఛత్తీస్గఢ్కు చెందిన శ్రీ రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజ్ డాక్టర్లు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లుగా గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లు కొమిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం 2 దఫాలుగా మెడికల్ కాలేజ్ మధ్యవర్తి నుంచి ఫాదర్ కొమిరెడ్డికి డబ్బులు ముట్టజెప్పినట్టుగా తేలింది. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు గుర్తించారు. అలాగే డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బును తరలించినట్లుగా సిబిఐ గుర్తించింది.